పిల్లలకి స్కూల్ పాఠశాలైతే పేరెంట్స్‌కి స్కూల్ పేరెంట్స్‌శాల. హలో అండి. అందరికీ నమస్కారం. నా పేరు మాధురి. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు లైఫ్ కోచ్, మోటివేషనల్ స్పీకర్, సైకాలజిస్ట్ అండ్ అలానే యాస్ట్రాలజర్ హరి రఘుప్రియ గారు. హాయ్ అమ్మా, ఎలా ఉన్నారు? హాయ్, సూపర్ ఫైన్ మాధురి. అయితే ఇప్పుడు మనం మాట్లాడబోయే టాపిక్ ఏంటంటే, అసలు మనలో చాలా మంది ఒంటరిగా ఉండడానికి అస్సలు ఇష్టపడరండి. కానీ కానీ కొన్ని పరిస్థితులు మనల్ని అలా ఒంటరిగా చేసేస్తూ ఉంటాయి. కొంతమంది భార్యో లేదంటే భర్తో చనిపోయి పిల్లలు దూరంగా ఉంటూ వాళ్ళు ఒంటరిగా జీవనం సాగిస్తూ ఉంటారు. అసలు ఎవరికి నచ్చదు అలాగా. పైగా ఆ ఏజ్ వాళ్ళకి అస్సలు నచ్చదు. అసలు అలాంటిది వాళ్ళంతటా వాళ్ళే కొంతమంది తెచ్చుకుంటూ ఉంటారు పరిస్థితుల్ని. ఎందుకు అవుతుంది అంటారు అసలు ఇలాగా? ఆలోచన ఎక్కడ పోవడం వల్ల వాళ్ళు అలా అయిపోతూ ఉంటారు అసలు? తప్పకుండా. అంటే వీళ్ళు పుడుతూనే ముసలాళ్ళు కాదుగా. అవును. పెళ్ళయింది, అక్కడి నుంచి వస్తా అంటే మళ్ళా కుటుంబ వ్యవస్థ. ఎక్కడ ఎటు తిరిగినా నాన్న మన కుటుంబమే ప్రధానం తల్లి. అక్కడి నుంచే ఏ వైరస్ వచ్చినా, ఏ ఫ్లేవర్ వచ్చినా. అయితే ఈ కుటుంబం దగ్గర అంటే ఈ ముసలి వాళ్ళు అనుకున్న వాళ్ళు ఒక 20 ఏళ్ళు వెనక్కెడదాం. వాళ్ళు ఒక 35, 40లో ఉంటారు. 35 వేసుకుందాం. ఆ టైంలోని వాళ్ళకి పిల్లలు కుటుంబం ఉంటుంది కదా. అయితే ఏం చేస్తుంటారు, పిల్లలకి గోరు ముద్దలతో పాటు కంపారిజన్ ముద్దలు కూడా పెడతారు. కంపారిజన్ ముద్దలు ఏమిటి అనేది సందేహం రావచ్చు. ఏంటంటే, నాన్న మన పెద్దమ్మ వాళ్ళు, మామయ్య వాళ్ళ పిల్లలు అమెరికాలో చదువుతున్నారా, అక్కడికి వెళ్ళి సెటిల్ అయిపోయారు, రేపటి నాడు నువ్వు కూడా అక్కడికే వెళ్ళాలి సుమా అని చెప్పి ముద్ద పెడతారు. అక్కడికి వెళ్ళేందుకు సంబంధించిన ముద్ద, మొదటి విషం ముద్ద నోట్లోకి ఎడుతోంది. ఇక కంపారిజన్స్ మొదలవుతాయి. వాడు 10th వచ్చేటప్పటికి అక్కడి నుంచి ఏం చేస్తారు, మన పెదనాన్న నిన్ను అక్కడికి తీసుకెళ్ళిపోతాట, అమెరికా తీసుకెళ్ళిపోతాట, నువ్వు 10thలో ఫస్ట్ ర్యాంక్ వస్తే నేను అక్కడికి పంపించేస్తా, అమెరికానో ఇంకో ఊరేదో ఏదో అబ్రాడ్ పంపించేస్తానని చెప్పి ఆ పిల్లల్లో ఇక్కడ ఉండనివ్వకుండా అక్కడికి వెళ్ళేటట్టుగా మగ పిల్లలకి తయారు చేస్తుంటారు. ఇంకా ఆడపిల్లలకి ముద్దలు పెట్టేటప్పుడు మాకు ఎన్ఆర్ఐ సంబంధం అయితేనే చేస్తామండి. మాకు ఇక్కడ ఇండియా అస్సలు మేము ఇష్టపడం. ఇండియా అంటే మాకు అంత పెద్ద ఇది ఉండదండి. మీరు ఏదైనా చూడాలి అంటే కనుక మాకు ఎన్ఆర్ఐ సంబంధాలు చూస్తారా, ఎంత ఖర్చైనా పర్వాలేదు, మాకు ఎన్ఆర్ఐ పిల్లాడే కావాలి. అక్కడ వాడు అడుక్కు తింటున్నా పర్లేదు, మాకు ఎన్ఆర్ఐ పిల్లాడు కావాలి. మేము చెప్పుకోవాలండి, మా స్టేటస్ ఉంటుంది కదా అని చెప్పి ఈ తల్లిదండ్రులు ఎన్ఆర్ఐ సంబంధాల కోసం వెళ్ళిపోతున్నారు. ఎవడో వస్తాడు అక్కడ, XYZ చక్కగా చేసేస్తారు, పెళ్లి చేసేస్తారు, ఈ పిల్లని ఎయిర్పోర్ట్లో దింపేస్తారు, బాయ్ బాయ్ అంటారు, వెళ్ళిపోతారు. అప్పుడు ఎవరు మిగిలారు ఇక్కడ? వాళ్ళు ఒక 50 ఏళ్ళు వస్తే 52, 55కి వచ్చేటప్పటికి పిల్లాడేమో చక్కగా ఉద్యోగానికి ఎగిరిపోయాడు, పిల్లేమో భర్తను తీసుకుని అమెరికానో ఏదో ఊరు వెళ్ళిపోయింది. ఇక మిగిలింది ఎవరు? పెద్దోళ్ళు ఇద్దరు మిగిలి. అంటే వాళ్ళు 35 నుంచి 55 వరకు ఓ 15 ఏళ్ళు 20 ఏళ్ళు ట్రావెల్ చేశారుగా. ఆల్ ఆఫ్ సడన్గా ముసలాళ్ళు కాదు కదా. ఈ లోపల ఏమవుతుంది, ఈయనో ఆయనో ఎవరో ఒకళ్ళు వెళ్ళిపోతారు. అయిపోయిన తర్వాత అప్పుడు వీళ్ళేమయ్యారు, ఒంటరిగా అయ్యారు. ఈ అక్కడికి వెళ్ళిన ఈ ఇద్దరు తాలూకా పిల్లలు 2 అక్కడ వేళ్ళు పాతుకుపోయినాయి కదా. ఎవరికైనా స్వర్గంలోకి పెడితే మురికిలోకి రావాలని అనిపించదు కదా. కాబట్టి అక్కడికి వెళ్ళిపోయి ఆ లైఫ్కి వాళ్ళు అలవాటు పడిపోయారు. అలవాటు పడిపోయి ఎప్పుడు మనకి అదృష్టం కొద్దీ జూములు గేములు వీడియో కాల్స్ వచ్చేసినాయి కదా. అక్కడి నుంచి హాయ్ నాన్న అని చెప్పి పలకరించుకుంటూ, అంటే ఆప్యాయతల్ని మనమే దూరం చేసుకున్నాము కదా. మా అబ్బాయి అక్కడున్నాడండి, ఎక్కడైనా గోడచాటు నుంచి పిన్నిలు గారు అక్కయ్య గారులు మాట్లాడుకునేటప్పుడు, మా వాడు అక్కడ బ్రహ్మాండంగా కోట్లు సంపాదిస్తున్నాడు, వాడు అక్కడ కోట్లు సంపాదిస్తున్నాడు, ఇక్కడ నీకు అవుతోంది ఒక్కొక్కటి. అయితే ఆ సంపాదిస్తున్నాడని గొప్ప కోసం ఏం చేస్తున్నారు, వాళ్ళలో గొప్పతనాన్ని నింపేసి పంపించేశారు. ఇక్కడ రోజు రోజుకి వీళ్ళు దిగజారిపోతున్నారు, మాట్లాడుకునేందుకు లేరు. అంటే స్కైప్లో మాట్లాడేసుకుని జూమ్లో మాట్లాడేసుకుంటే ఆప్యాయతలు అయిపోతాయా? అంటే యు ఆర్ కనెక్టింగ్ ద రిలేషన్స్, డిస్కనెక్ట్ చేసేసుకుంటున్నావు, బొడ్డు బంధాన్ని తేడా చేసేసుకుంటున్నావు. అప్పుడు వాళ్ళేమవుతారు, నీకు డిటాచ్ అయిపోయి అక్కడికి అటాచ్ అయిపోతారు. అప్పుడు ఈ తల్లి కానీ తండ్రి కానీ చనిపోయిన తర్వాత, నాన్న మీ అమ్మ పోయింది నాన్న ఒక్కసారి రా అంటే, నువ్వు చూపించిన రుచిని వదిలి ఇక్కడికి ఎందుకు వస్తారు? నాన్న నాకు టైం లేదు, నేను ఆఫీస్లో బిజీ, తను కూడా భార్య కూడా బిజీ, పిల్లలిద్దరూ కాలేజ్లో బిజీ. ఇప్పుడు మేము అక్కడికి నుంచి ఇక్కడికి రావాలంటే ఎంత ఖర్చులు అవుతాయి చెప్పండి నాన్నగారు. ఇప్పుడు ఆ ఖర్చులు పెట్టుకుని నేను వచ్చే వరకు అమ్మని ఉంచడం కష్టం కదా. మీరు ఏదో కానిచ్చేయండి, ఇక్కడ నేను వీడియో కాల్లో అమ్మ అమ్మ అని పిలుస్తాను,
అంటే ఇక్కడ వీడియో కాల్లో అమ్మ అమ్మని పిలంగానే చచ్చిపోయిన శవం లేచి వచ్చేస్తుందా? నిజంగా ఇలాంటివి జరిగాయండి. జరిగాయి. రీసెంట్ గానే ఒక వారం రోజుల క్రితంలోనే. అది నాకు చాలా బర్న్ అయిపోయింది. నేను వాళ్ళని తప్పు పట్టను, పేరెంట్స్ని తప్పు పడతాను. అక్కడ ఏం చేస్తారు, ఈ శవం దగ్గర ఈ వీడియో కాల్ పెట్టి అమ్మ అమ్మ అని పిలు నాన్న అనంగానే వాళ్ళు అక్కడి నుంచి అమ్మా అని పిలిచేయడం అనమాట. ఎంత ప్రేమ వచ్చేసిందో. అమ్మ అని పిలిచేస్తారు, ఆ శవాన్ని తీసేస్తారు. వాళ్ళకి టైం లేదు కదా, పాపం వాళ్ళని గురించి కూడా ఆలోచించాలి. టైం లేదు, మనీ లేదు. ఆఫ్టర్ ఆల్ ఈ అమ్మ గురించి ఎందుకు రావాలి అక్కడ? వస్తే డబ్బులు వేస్ట్ కదా. ఆ తల్లి కూడా తల్లిదండ్రులు చేసిన పని వల్లే ఆ పిల్లలు అలా అయ్యారు. నేను వాళ్ళని తప్పుపట్టను, వీళ్ళని తప్పుపడతా. రారు, మీకోసం ఎందుకు డబ్బులు ఖర్చు పెట్టాలి వాళ్ళు? అవసరం లేదు. చిన్నప్పటి నుంచి విషముద్దలు నోట్లో పెట్టి వాళ్ళ కోసమో వీళ్ళ కోసమో నువ్వు అక్కడికి వెళ్ళి చదవాలిరా, నువ్వు అక్కడే ఉండాలి. అక్కడైనా బతుకు, ఇక్కడ బతుకు లేదా? అక్కడికి వెళ్ళేసి పంపించేసి అక్కడ హైఫైగా ఉంటే నిన్ను మర్చిపోతారు, ఆ విషయం మానేస్తారు. సో అక్కడికి ఆ వైరస్ కట్ అయిపోయింది, ఆ చాప్టర్ కోజ్ ఆ ఎపిసోడ్ అయిపోయింది. ఇక తర్వాత ఈ ఒంటరిగా ఉన్న వాళ్ళు ఏం చేస్తారు, వేరే పెళ్లి కోసం. ఇప్పుడు మనకి బోర్డు వివాహ వ్యవస్థలు వచ్చేసాయి. 1వ పెళ్లి, 2వ పెళ్లి, 3వ పెళ్లి, మన మార్కుల్లాగా అనమాట. ఏ పెళ్ళిళ్ళైనా చేసేస్తాము అని వివాహ వ్యవస్థలు వచ్చేసాయి. సరే, ఎవరో పాపం ఆయన కానీ అతను కానీ దీనికోసం వెళ్ళి మాట్లాడడానికి వెళ్ళారు. ఏది, మాకు పెళ్లి చేయడానికి చూడండి, ఒక్కళ్ళు ఉండలేకపోతున్నాం. అప్పుడు ముసలితనం అనే ఒక సింపతిని కప్పేసుకుంటారు ఆల్రెడీ. అవునా? అయ్యో పాపం ముసలాయన ఒంటరిగా ఉన్నాడు, పాపం ముసలావిడ ఒంటరిగా ఉంది. ఎందుకు ఒంటరిగా ఉంది? నీ పిల్లల్ని వేరే చోటుకు పంపించేసి నువ్వెందుకు ఒంటరిగా ఉన్నావు? అయితే అక్కడికి వెళ్ళు. నేను అడ్జస్ట్ అవ్వలేను, నాకు శరీరం సహకరించదు. మరి నీకు శరీరం సహకరించినప్పుడు నీ పిల్లల్ని ఎందుకు అక్కడ వైరస్ పెట్టా? ఎందుకు అలా విషం నూరు పోసావు ఆ పిల్లలకి? సరే, నువ్వు వెళ్ళలేవు. మరి నీకు ఇప్పుడు మగవాడిని తీసుకుందాం మొదటి ఎగ్జాంపుల్గా. నాకు భార్య కావాలి అంటాడు. సరే, వివాహ సంబంధాలు ఉన్నాయి కదా, మ్యారేజ్ బ్యూరోలు, ఒక ఆవిడని తీసుకొచ్చి ఇస్తారు. ఆవిడకి పాపం గతంలో ఇలాంటిదే సేమ్ వేరేది, ఇది ఎక్స్ అయితే అది వై అనమాట. వదిలేసిన తర్వాత అక్కడ భర్త పోయిన తర్వాత లేదా భర్త వదిలేసిన తర్వాత ఏదో సమ్ ఎక్స్ జరిగింది అక్కడ. ఈయన దగ్గరికి వచ్చి పాపం పెళ్లి చేసుకుందామని కుదుర్చబోతే ఆవిడకి ఏంటి, నిరాధారం అయిపోయింది. ఆ మగవాళ్ళకు ఉన్నంత ఆస్తిపాస్తులు ఆడవాళ్ళకు ఉండవు కదా. పిల్లలు పంచుకోవడమో భర్త పనిచేసుకోవడమో అయిపోతాయి. వీళ్ళు పాపం ఎప్పుడూ నిరాధార పక్షులే. అయితే ఈ భర్తకున్న ఆస్తులు లేకపోయేటప్పటికీ ఈయన పెళ్లి చేసుకుందాము అని ఏ మ్యారేజ్ బ్యూరోనో ఈయనకు అంటగడతారని అనుకుందాం. అనుకున్నప్పుడు ఈయన ఏం చేస్తాడు, అప్పటికే ఈ ఆస్తులన్నీ పంచేస్తాడు, పేక పంచినట్టు. ఆ అన్నదమ్ములకి, పిల్లలకి, మనవాళ్ళకి, వీళ్ళకి పంచేస్తాడు. ఈయన మాత్రం కొంత పెట్టుకుంటాడు. తదనంతరం కూడా విల్లు రాసి పెట్టేస్తాడు. ఏమని, నా తదనంతరం ఈ ఆస్తులన్నీ వీళ్ళకి వెళ్ళిపోతాయి. సరే, అన్ని రెడీ చేసి ముస్తాబై కూర్చున్నాడు. ఈవిడ ఇంట్లోకి పోయి వచ్చింది. ఇంత పసుపు తాడు తీసుకొస్తాడు, పూజా స్టోర్లో కొనేసి ఓ పసుపు తాడు. బంగారమా? బంగారం కాదు, ఇక్కడ పాయింట్ గమనించాలి. బంగారం కాదు, ఓ పసుపు తాడు 10 రూపాయలకి ఇస్తాడు, మనకి సంతలో అమ్ముతూ ఉంటారు. అది తీసుకొచ్చేస్తాడు, తీసుకొచ్చి కట్టేస్తాడు. అయితే పాపము ఈ ఏమని వలకపోస్తాడు మ్యారేజ్ బ్యూరోల దగ్గర, నేను చేసుకోలేకపోతున్నాను, మగవాణ్ణి కదా, ఇంటి పనులు చేసుకోలేకపోతున్నాను. చాలా క్లియర్గా వినాలి. ఇంటి పనులు చేసుకోలేకపోతున్నాను, వంట చేసుకోలేకపోతున్నాను, షుగరు, వ్యాధులు మీద పడ్డాయి. మీద పడవా? అన్నీ పడతాయి మీద, వ్యాధుల మీద పడ్డాయి. మరి అంటే పాపం వీళ్ళు బ్యూరోస్ కూడా ఏం చేస్తారు, అవును కదా పాపం మగవాడు ఏం చేసుకోగలడు అని చెప్పి ఒక ఆడామిని ఇక్కడ పెళ్లి చేసేస్తారు. అలాంటి వాళ్ళు నర్సును చూసుకోవాలి కానీ అమ్మాయి జీవితం ఎందుకు అమ్మో, పాడు నర్స్ అంటే మళ్ళీ డబ్బులు ఇవ్వద్దు. ఓ ఫ్రీగా ఒక నర్స్ కావాలి, పని ఒక 10 రూపాయలు తాడు మనకి పని మనిషి వచ్చేయట్లే. అయితే వచ్చేస్తుంది లోపలికి. పోని ఆవిడ దౌర్భాగ్యమో ఈయన అదృష్టమో తెలీదు, పెళ్లి చేసుకుంటాడు. ఆ 10 రూపాయల తాడుకి ఒక 2 పసుపు కొమ్ములు కట్టేస్తాడు. పోనీ మళ్ళా బంగారం బిళ్ళలు ఇస్తాడా సూత్రాల కింద? లేదు, ఓ పసుపు కొమ్ము కట్టేస్తాడు. 10 రూపాయలకి పావు కేజీ 10 రూపాయలు ఏదో ఉంటాయి కదా లెక్కలు. 100 గ్రాములు 25 రూపాయలే, ఎక్కువ కూడా కాదయ్యే. 100 రూపాయలకు ఓ 25 పరకో వస్తాయి. అవి తీసుకొచ్చేస్తాడు, ఒక 3 కట్టేస్తాడు, ఇంట్లో తెచ్చేస్తాడు. తెచ్చేసిన తర్వాత పోనీ తన మీద పూర్తిగా నమ్మకం ఉందా? ఆ తెచ్చుకున్న భార్య మీద నమ్మకం లేదు. ఎక్కడుంచుతాడు? వంటగదిలోకి వెడుతున్నప్పుడు వంటగదిలోకి తిను వెళ్తాడు. అది ప్రేమ కొద్దీ కాదు, ఏం చేస్తుందో అని చూడడానికి. తర్వాత తన లాకర్ దగ్గరికి ఏమైనా భార్యను పంపిస్తాడా? భార్యను పంపించడు. అప్పుడే లాకర్లు చెప్పడు, సీక్రెట్లు చెప్పడు, ఏమీ చెప్పడు. అంటే అక్కడ నమ్మకం లేక అయిపోయింది. ఎప్పుడు 24 గంటలు చుట్టూ తిరుగుతుంటాడు. ఈ పాపం ఈ వెర్రావిడ ఏమనుకుంటుంది, ఈ వయసులో కూడా నాకు ఇంత ప్రేమ దొరుకుతోందా అనుకుంటుంది ఈ వెర్రావిడ. అది ప్రేమ కాదు, అనుమానము. అయితే అయిపోయింది. ఇంకొక పక్షంలో చూస్తే ఈయన ఎందుకు ఈ పసుపు తాడుతో ఈవిని తెచ్చుకున్నాడు అంటే, పోనీ సింపతిగా అంటే రోగాల కోసం సర్వీస్ చేయడానికి ఇప్పుడు మనకి చాలా కేర్ టేకర్లు వస్తారు. ఆ కేర్ టేకర్లకి నెలకి 25,000 ఇవ్వాలి.
ఎందుకు వేస్ట్ కదా, అది మిగులు కదా. వంటకి మరి చేయాలి అంటే వంట మనిషి ఒక పూట చేస్తుంది, 20,000 15,000 తీసుకుంటుంది. అది కొంచెం ఈయన కాస్త గట్టిగా డబ్బున్నవాడు అయితే 25,000 అడుగుతారు. మరి ఆ 25,000 మిగులు. తర్వాత ఇంటిని కనిపెట్టుకుని ఉండడానికి ఈయన బయట వాకింగ్ కోసము షికారు కోసము ఆహా ఊహు అని వెళ్ళడానికి మరి ఇంట్లో ఎవరో ఒకళ్ళు ఉండాలి, తాళం వేసి వెళ్ళడం ఎందుకు. ఆయన అన్ని గదులు తాళం వేసి హాల్ మాత్రం వదిలేస్తాడు. ఆ హాల్లో ఈవిడ టీవీ పెట్టేస్తాడు. ఆ టీవీ చూసుకుంటూ ఉండవే పాపం, ఏంటి నీకు తోచుబడి అనేసి టీవీ ముందు కూర్చోబెట్టేసి తిరిగి వచ్చేసి అప్పుడు ఈవిడ పడుకున్నాక పడుకుంటాడు. ఎందుకు, మళ్ళా అనుమానం అక్కడ. అంటే నువ్వు భార్యగా 10 రూపాయల తాడుతో తెచ్చుకున్నావా, లేకపోతే నీ ఇంటి మనిషికి వంట మనిషికి నిన్ను కేర్ టేకర్లకి నీకు మందులు ఇవ్వడానికి అర్ధరాత్రి అపరాత్రి నువ్వు వాష్రూమ్కి వెళ్ళాలంటే లేపడానికి, ఎక్కడ జారిపడి చేస్తావో అని లేపడానికి. అంటే ఒక మనిషిని బానిసగా ఒక 10 రూపాయల తాడుతో కట్టేశారు. పోనీ ఈయన ఎప్పుడైనా ఎన్నాళ్ళు బతికేస్తాడు, గుటుక్కుమన్నాడు అనుకో, పోనీ ఈవిడికి ఏదైనా భరోసా, ఎలాగా తాళి కట్టించుకుంది ఒదిగి ఉంటుంది, మరి భరోసా ఏమైనా ఆస్తి ఉంటుందా అంటే ఆస్తి ఆల్రెడీ విల్లులు అయిపోతాయి, అందరికీ అయిపోతాయి. మళ్ళా ఈవిడేం చెయ్యాలి, చనిపోయిన తర్వాత వాళ్ళు వచ్చి పట్టుకుని వెళ్ళిపోతారు. మరి ఈవిడేం చెయ్యాలి, మళ్ళా ఎక్కడికైనా వెళ్ళాలా, మళ్ళా ఇంకొకళ్ళు ఎవరైనా పిలుస్తారేమో అని మళ్ళా 10 రూపాయల పసుపు తాడు కోసం వెళ్ళాలా. ఏమిటి పరిస్థితి. నేను చెప్పేది ఏంటంటే అలా 2వ పెళ్ళి 3వ పెళ్ళి 4వ పెళ్ళి వెళ్ళద్దు. ప్రత్యేకించి ఆడవాళ్ళకి, ఇలాంటి బాధపడుతున్న ఆడవాళ్ళకి మీరు బతకండి. బతకలేకపోతే 4 ట్యూషన్లు చెప్పుకోండి. ఈ వయసులో మీకెందుకు ఆసరా, ఆడది స్త్రీ శక్తి, తనకు తనే ధైర్యము, తన విద్యను బయటికి తీయండి. ఇన్నాళ్ళు మర్చిపోయి ఉంటుంది. చదువుకున్న ఆడవాళ్ళే ఉంటారు కదా, చదువుకోలేదు. ఏ ఆడదైనా తనకి ఏదో ఒక టాలెంట్ ఉంటుంది కదా, ఆ టాలెంట్ తీయండి. ఏ టాలెంటు లేదు, గుళ్ళో పురాణాలు చెప్పు, లేదా గుళ్ళో నలుగురికి మంచి మాటలు చెప్పు, ఆ వచ్చిన డబ్బులు తీసుకో. అది కుదరట్లేదా, 4 వృద్ధాశ్రమాలకి వెళ్ళు, అక్కడ నీ సేవ చెయ్యి, అక్కడే ఉండు, అక్కడే చెయ్యి. ఇలాంటి వాళ్ళ దగ్గరికి పెళ్లి రూపంలో వెళ్ళి మళ్ళా 4 రోజుల తర్వాత బయటకు వచ్చేస్తావా. ఎంత దారుణమైన స్థితి ఆడవాళ్ళకి. అందుకని పెళ్ళికి వెళ్ళొద్దు. ఇక తప్పదు అని అనుకుంటే కనుక ఇప్పుడు ఇలాంటి వాళ్ళకి సొసైటీలో కూడా చాలా ఇబ్బందులు వస్తున్నాయి. వాళ్ళని ఏం చేస్తున్నారు, ఇంకొక రకంగా లోపరుచుకోవాలని చూస్తున్నారు. సో అటువంటిది ఏ పులి ఎక్కడైనా ఏ పులైతేనట్టు, ఇంట్లో పెంచుకున్న పులైనా పులే, అడవిలో పులైనా పులే, జూలో పులైనా పులే. కాబట్టి ఒకవేళ పెళ్ళికి ఆ పసుపు తాడు 10 రూపాయల పసుపు తాడుకి వెళ్ళాలి అని అనుకుంటే కనుక 4 పెద్దవాళ్ళని తీసుకుని, అయ్యా ఈయనకి నన్ను పెళ్లి ఇచ్చి చేస్తున్నారు, మ్యారేజ్ బ్యూరోలను అడగద్దు, వాళ్ళకి డబ్బు పడిపోతుంది, వాళ్ళకి అవసరం లేదు, ఇంకా మిమ్మల్ని కలిపేశానా అన్నంత వరకే వాళ్ళది, వాళ్ళ తప్పు కూడా లేదు. అయితే పెద్దవాళ్ళని తీసుకుని, అయ్యా ఈయన్ని నేను పెళ్లి చేసుకుంటున్నాను కాబట్టి ఈయన ఆస్తిపాస్తులు ఏమిటి, ఒక లాయర్ని పెట్టుకునో, లేదా ఒక పెద్ద మనిషి, ఆ ఊరి పెద్ద ఎవరో ఉంటారు కదా, ఆ 4 వీధులకి పెద్ద ఉంటారు కదా, ఎవరైనా ఒక సాక్షిని పెట్టుకుని ఈయన ఆస్తిపాస్తులు ఏమిటి, ఈయన కనుక వెళ్ళిపోతే నాకేం వస్తుంది, అట్లీస్ట్ ఆయన కొంపో గోడో 10 రూపాయలో నాకు వచ్చేటట్టయితే ఆయన వెళ్ళిపోయిన తర్వాత నేను ఇక్కడే కూర్చుంటా. కాబట్టి మళ్ళా వెళ్ళిపోండి అని ప్రతి ఇంటికి వెళ్ళడానికి అవకాశం లేదు కదా. కాబట్టి ఇట్లాంటి పనులు కనుక ఈ చట్టం చాలా చేయవలసినవి ఉన్నాయి. ఇన్ని రకాలు ఆడదానికి, అసలు ఆడదానికి ఏ రకమైన భరోసా ఉందమ్మా. భరోసా ఉంది అంటున్నారు, ఏ రకమైన చట్టం ఉంది మనకి, ఏమీ లేదు. ఇలాంటివి మెయిన్ చట్టాలు చెయ్యాలి. చేసినట్టయితే కనుక అప్పుడు ఆ వార్ధక్య సమయంలో తనకి ఈ 10 రూపాయల పసుపు తాడు కట్టిన వాడి దగ్గర నుంచి ఒక 10 రూపాయలు వస్తే తను మంచం మీద పడినప్పుడు తన పిల్లలకో లేకపోతే ఇరుగు పొరుగమ్మక, అమ్మాయి 5 రూపాయలు తీసుకుని నన్ను సాగనంపు తల్లి అని కనుక చెబితే అప్పుడు పరిపూర్ణమైన జీవితం అవుతుంది. ఈ విషయంలో మళ్ళా మోసపోయేది ఆడవాళ్లే. మగవాడు ఎప్పుడు అలాగే ఉన్నాడు, చాలా తెలివైనవాడు. ఈ ఒంటరితనాన్ని ముసలితనాన్ని అడ్డు పెట్టుకుని ఇలాంటి బ్యూరోలకి వెళ్ళిపోతున్నారు. కాబట్టి ఇక్కడ ఎవరైతే వెడదామో పసుపు తాడు తీసుకుందామని అనుకుంటున్నారో వాళ్ళు ఈ ప్రయత్నం చేసినట్టయితే కనీసము ఈ 2వ పెళ్ళో 3వ పెళ్ళో 10వ పెళ్ళో సేఫ్గా ఉంటారు అనేది ఇక్కడ నేను గట్టిగా చెప్పగలుగుతున్నాను. ఓకే, సో ఈ వీడియోకి సారాంశం కూడా బాగా అర్థమైంది. ఎక్కడ ఏ ఏజ్ లో అన్నా కూడా పెళ్లి అంటే మాత్రం ఖచ్చితంగా అన్ని రకాలుగా పరిశీలించి చూడాల్సిందే. అది 25 ఏళ్ళలో చేసుకున్నా 60 ఏళ్ళలో కూడా చేసుకున్నా ఆడదానికి భద్రత అనేది కంపల్సరీ ఉండాలి. అలా ఉన్న తర్వాతనే పెళ్లి చేసుకోండి. ఏదో బాగున్నాడు, కన్ను ముక్కు తీరు బాగుంది, ఎర్రగా బుర్రగా ఉన్నాడు అని చెప్పి వెళ్ళిపోయిన తర్వాత తల్లిదండ్రులు ఎల్లకాలము ఈ పిల్లతో ఉండరు. అవునా? ఇప్పుడు కూడా ఆడదాన్ని తప్పు పట్టాలని చూస్తుంటారు అత్తింటి వాళ్ళు.
నువ్వేమన్నావో మా వాడు అలా అన్నాడు అవును. అని అంటారు. కాబట్టి నువ్వు ఏమనద్దు, నేను ఏమనద్దు. ఇదిగో మా వాళ్ళు కట్నం ఇచ్చారు. నువ్వు నాకు 10 ఎకరాల భూమో అదేదో ఉంటాయి కదా! నాకు భూమో, డబ్బో నా పేరు మీద పెట్టండి. మా పిల్లని పంపిస్తాం. చాలా చక్కగా మాకు తెలియజేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. నమస్తే అమ్మా. థ్యాంక్ యూ.